హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఈజీగా క్రిస్పీగా హోటల్ స్టైల్ రవ్వ దోశలు తయారు చేసుకుందాం. ఈ రవ్వ దోశలు అందరికీ చాలా ఈజీగా రావండి. ఇందులో ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి. మరి ఇలాంటి వీడియోల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికి ఇలా కట్ చేసుకున్న పదార్థాలన్నీ కావాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు ఉప్మా రవ్వ, దానికి సమానంగా 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా పిండి వేయాలి. అందులో 1 టీ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఇవి కొలతలు. ఇందులో కట్ చేసి పెట్టుకున్న దినుసులన్నీ వేసి ఉల్లిపాయలు తర్వాత వేసుకోవచ్చు, లేదా కలిపి కూడా వేసుకోవచ్చు. నేను ముందుగా తర్వాత ఉల్లిపాయలు వేసి చూపిస్తాను. ముందుగా పొడి పదార్థాలు బాగా కలిపి అందులో 3 కప్పుల పుల్లటి మజ్జిగ పోసుకోవాలి. మజ్జిగ పోసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే 10-15 నిమిషాల కంటే ఎక్కువసేపు నానబెట్టకూడదు. 10 నిమిషాలు అయితే సరిపోతుంది. బాగా నానబెడితే ఈ రవ్వ కూడా పిండిలాగా అయిపోతుంది అనమాట. సో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇదొక టిప్. 10 నిమిషాలు అయిన తర్వాత పిండి చూసారా ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు అందులో మరో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే రవ్వ దోశలకి పిండి చాలా పలుచగా ఉండాలి. 3 కప్పుల నీళ్లు పోయాలి. పోసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఉప్పు సరి చూసుకొని వేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇక నేను కొత్తగా కొన్న వండర్ షెఫ్ దోశ పెనాన్ని వాడుతున్నాను. ఇది వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ముందు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముందు వేసి 1 నిమిషం ఉంచి ఆ తర్వాత పిండిని కాస్త పైనుండి కప్పుతో ఈ విధంగా పోసుకోవాలి. అప్పుడు మనం పోసేటప్పుడే బాగా రంధ్రాలుగా పడుతుందన్నమాట ఈ రవ్వ దోశ. తర్వాత కావలసినంత నూనె పోసుకొని కొంచెం కాలిన తర్వాత ఈ విధంగా పెనాన్ని పైకి లేవి పట్టుకోవాలి. ఇది ఎందుకంటే మనం పోసిన రవ్వ దోశ బాగా డ్రైగా అవ్వాలన్నమాట, తడిగా ఉండకూడదు. ఇలా అలాగే మంట చాలా ఈవెన్గా తగలాలి. కానీ మన ఇంట్లో పొయ్యికి మంట మధ్యలోనే ఎక్కువ తగులుతుంది. సో మనం ఏం చేయాలి, కొంచెం పైకి పట్టుకొని ఇలా అన్ని వైపులా పెనాన్ని మూవ్ చేయాలి. అంటే మనం మంటని అన్ని వైపులా దోశకి అందించాలి. ఈ దోశ హడావిడిగా చేస్తే రాదండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి 3 నుండి 4 నిమిషాలు కాల్చుకోవాలి. ఇలా కాస్త ఓపిక్గా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కాలిస్తే ఈ విధంగా చక్కటి రవ్వ దోశలు హోటల్లో లాగా వచ్చేస్తాయి. ఇంకో దోశ ఎప్పుడు పోసుకున్నా సరే కొంచెం నీళ్లు పోసి తర్వాత వాటిని తుడిచేసి అప్పుడు మాత్రమే దోశలు పోసుకోవాలి. అది 1 కప్పుతో పోసుకుంటే పిండి బాగుంటుంది. అలాగే కొంచెం ఎత్తులో నుండి పోయాలి. అప్పుడు మనకి ఎక్కువ రంధ్రాలు వస్తాయి. మరీ పెద్ద వస్తే కొంచెం పిండి పోసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం పెట్టుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే 1-2 నిమిషాలు అయిన తర్వాత పెనాన్ని పైకి పట్టుకొని ఇలా అన్ని వైపులా కదుపుతూ మంటని దోశకి అన్ని వైపులా అందించాలి. మనం పోసినప్పుడు మందంగా కనిపించిన కాసేపటికి పలుచగా అయిపోతుంది. ఆ తర్వాత పొయ్యి మీద పెట్టేసి ఒక 3-4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఓపిక్గా ఈ దోశని కాల్చుకోవాలి. అప్పుడే మనకి హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశలు వస్తాయి. ఈ రవ్వ దోశలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ చిట్కాలు మీరు పాటించి రవ్వ దోశలు పర్ఫెక్ట్గా తయారు చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.